చెప్పు. అంతేగా. ఇప్పుడు ఇందులో ఒకటి మనం చెప్తున్నాం, బస్సులు ఫ్రీగా ఇచ్చారు, గుడ్. వాళ్ళు ముందే చెప్పారు ఎక్స్ప్రెస్ లో అవన్నీ కాదు, ఓన్లీ పల్లె వెలుగు అన్నారు. నేను దాన్ని ఒప్పుకుంటా, కరెక్ట్ గానే చేశారు. అది గ్యాస్ బండలు అన్నారు, ఇచ్చారు, కరెక్ట్ గానే ఒప్పుకోవాలి. అదే సమయంలో 4,000 1000 పెన్షన్ పెంచుతున్నారు, ఇచ్చారు, కరెక్ట్. అట్లాగే రాగానే 6 నెలల్లో 3 నెలలో 4 నెలలతో 1000 ఎక్స్ట్రా కల్పిస్తానన్నారు, ఇచ్చారు. 7,000 చేతికి ఇచ్చారు కదా ఫస్ట్ నెల. ఒప్పుకుంటాం మనం, అవన్నీ చేసింది ఒప్పుకోవాలి. అలాగే తల్లికి వందనం ఇచ్చారు, ఎంతమందికి అయితే అంతమందికి, మొదటి ఏడాది ఇవ్వకపోయినా సరే. చేసింది ఒప్పుకుంటున్నాం, చెయ్యనిది చెప్పుకుంటున్నాం, అంతే. దీనివల్ల వైసీపీకి మైలేజ్ వస్తుందా ఈ నిరసనల వల్ల? ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత, ప్రతిపక్షానికి మైలేజ్ అంతే తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్తగా పుట్టుకొచ్చే ప్రేమ ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళ అదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఏమీ లేకపోవడం. మీరు ఎదువరకు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం ప్రతిపక్ష స్థానంలో ఉన్న అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసేవాళ్ళు జగన్ సీఎం గా ఉన్నప్పుడు. అంటే ప్రతిపక్షంగా తెలుగుదేశాన్ని గుర్తించాలి ఆ రోజున. ఇప్పుడు సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, షర్మిలక్క ఉంది, అయినా సరే ఇక్కడ జగన్ దగ్గరికే పోతున్నారు. అంటే బలమైన ప్రతిపక్షం వైసీపీని నమ్ముతున్నారు వాళ్ళు, అది లెక్క. కానీ ఒకటి సార్, వీళ్ళు చేయాల్సినవి అయితే ఓకే, సంక్షేమ పథకాలు సంబంధించి హామీలకు సంబంధించి ఎంతవరకు నెరవేర్చారు సూపర్ సిక్స్ అనేది ఒకటి. అలాగే